రైట్ సార్. ఇదే విషయంపై మరి ఒకసారి రామ్మూర్తి మన మిత్రమైనటువంటి పల్లె పల్లె పోలేపల్లి రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. రామ్మూర్తి గారు, ప్రస్తుతం అయితే భీమరావు నాయక్ గారు వెళ్తున్నారు. ఎలాంటి దురుద్దేశం లేదు, ఖచ్చితంగా ఇది ఒక నిర్ణయం. దానికి ఆషాఢ మాసం కాబట్టి ఈరోజు అక్కడ వెళ్ళే భక్తులు ఎక్కువ మంది ఉంటారని చెప్తున్నారు. అయితే గతంలోనే చూసాం మనం సరస్వతి పుష్కరాలకు మనం ఒక పెద్ద ఎత్తున నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళే సమయంలో కూడా అనేక మంది మహిళలు ఎక్కారు. ఈ సదుపాయాల విషయం ఇచ్చిపెట్టండి, ఆర్టీసీ విషయంలో మాత్రం ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు. దసరా వెళ్ళింది, దీపాలు వెళ్ళింది, ప్రతి విషయంలోనూ 30 నుంచి 50%, ఒక్కొక్కసారి అయితే 100% కూడా ఛార్జీలు పెంచినట్టుగా చెప్పారు. ఇప్పుడు మనం భీమరావు నాయక్ గారు ఏదైతే చెప్తున్నారు, దానికి మీరు ఎలా విశ్లేషిస్తారండి? బాగా కవర్ చేయడానికి ట్రై చేసిండు. ఎందుకంటే ఇప్పుడు శ్రావణ శుక్రవారం సందర్భంగా ఏదైతే విజయవాడకు అమ్మవారి దర్శనానికి వెళ్ళడానికి మొత్తం పూర్తిగా ఈ బస్ ఛార్జీలు తగ్గించుండు అని చాలా కవర్ చేయడానికి ప్రయత్నించింది. కానీ తెలంగాణలో కూడా చాలా టెంపుల్స్ ఉన్న విషయం మిత్రుడు మర్చిపోయాడు. ఎందుకంటే అటు జోగులాంబ ఉన్నది, అదే విధంగా వేములవాడ ఉన్నది, అదే విధంగా యాదగిరిగుట్ట ఉన్నది, అదే విధంగా వరంగల్ అమ్మవారు భద్రకాళి మాత ఉన్నది. దాదాపు భారతదేశంలో 5 శాకాంబరి ఉత్సవాలు జరిగే ఏకైక ప్రదేశం వరంగల్. మరి వరంగల్ వచ్చే ప్రజలకు ఎందుకు తగ్గియరు? ఎందుకంటే నేను మొదటి నుంచి చెప్తున్నా, ఏదైతే రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు తప్ప తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఆయన భావించట్లేదు. ఎందుకంటే ఏదైతే చంద్రబాబు చెప్పు చేతుల్లో పనిచేసి ఆయనకే మొత్తం కంప్లీట్ గా పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్టీసీ విషయంలో ఏదైతే వీళ్ళు మేనిఫెస్టోలో చేర్చిన అంశాలు కూడా కొంత కులంకుశంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం రాగానే మొత్తం ఏదైతే మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇదైతే ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులను ఏదైతే ప్రభుత్వంలో విలీనం చేస్తాను. చాలా మంది మిత్రులకు తెలియదు. వాస్తవంగా మేము కొంత చేసిపోయినాం, దాన్ని కొంచెం ఫైల్ ముందుకు జరిపితే సరిపోతుంది. అది కూడా మొత్తం పెండింగ్. యూనియన్స్ పునరుద్ధరణ ఇస్తా అన్నాడు, అది పరిస్థితి అట్టే ఉన్నది. ఆర్టీసీ ఆధునీకరించి కొత్త బస్సులు కొంటా అన్నాడు. కొత్త బస్సుల మాట ఇక దేవుడెరుగు. కానీ మొత్తం ఆర్టీసీలకు కొత్త బస్సులు ఎవి తీసుకొచ్చిందంటే, ఏదైతే ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు అని చెప్పి 2 కంపెనీలకు డైరెక్ట్ ఒప్పందం చేసుకున్నాడు. మెగా కిషన్ రెడ్డి ఒలాక్టో కంపెనీ, అదే విధంగా JBM జై భారత్ మారుతి అని ఇది ఒక కంపెనీ. ఈ 2 కంపెనీలకు సంబంధించిన బస్సులు అన్ని డిపోలకు వచ్చేసినాయి. ఈ డిపోలను కంప్లీట్ గా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వరంగల్ 2 డిపోలో ఏదైతే JBM కంపెనీకి సంబంధించిన 120 చిన్న బస్సులు ఉన్నాయి. అదే ఆర్టీసీ 6 నుంచి 8 బస్సులు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ 2 డిపోలు మొత్తం కంప్లీట్ గా JBM కంపెనీకి అప్పచెప్పేసి అక్కడ పవర్ సంబంధించిన ఏదైతే పవర్ ప్లాంట్స్ కూడా పెట్టి అక్కడ మొత్తం ప్రైవేట్ వాళ్ళే ఉంటారు, ఎవరిని రానియరు. మొత్తం కంప్లీట్ గా మొత్తం 120 చిన్న బస్సులు వాళ్ళే నడుస్తున్నాయి. వాళ్ళకి ఎంత దోషి పెడుతున్నారంటే మీరు ఆశ్చర్యపోతారు. చాలా ఘోరమైన విషయాలు నేను ఎందుకంటే ఈ మన ఛానల్లో చెప్తా. ఎంత ఘోరమైన పరిస్థితులు అంటే, దాదాపు ఎందుకంటే కిలోమీటర్ 59 రూపాయలు దోషి పెడుతున్నారు వాళ్ళ. వాస్తవంగా చెప్పాలంటే చారణ కోడికి బారణ ఖర్చు. అది సంపాదించేది కూడా అంత లేదండి, మీరు అవసరమైతే క్రాస్ చెక్ చేసుకోండి. అదే విధంగా అగ్రిమెంట్ చేసుకొని ప్రతి డిపోల్లో వాస్తవంగా మిత్రులు చాలా విషయాలు తెలియవు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 96 డిపోలు ఉన్నాయి, 3 వర్క్ షాపులు ఉన్నాయి. ఇక్కడ మొత్తం కంప్లీట్ గా ఉద్యోగులను పరిస్థితి వాళ్ళ ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. మొత్తం ప్రైవేట్ రంగానికి సంబంధించిన వాళ్ళు వచ్చేట్లు మొత్తం కంప్లీట్ గా వాళ్ళే డ్రైవింగ్ చేసుకుంటారు, వాళ్ళే మెకానిక్లు, వాళ్ళే కథ, వాళ్ళే కార్ఖానా, వాళ్ళే ఛార్జింగ్, మొత్తం ఏముండవు. డీజిల్ సంబంధించిన బస్సులు కథం స్క్రాప్ వెళ్ళి, అదే విధంగా ఉద్యోగులను కూడా స్క్రాప్ గా శ్మశానానికి తోలాలనుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే ఆర్టీసీల కోసం అంత ఇంత కాదు. వాళ్ళు ఏదైతే సంవత్సరాల నుంచి ఆర్టీసీ సంస్థను కాపాడుకుంటున్న సంస్థను ఏదైతే ప్రైవేట్ సంఘాలు మొన్నటిదాకా వీళ్ళు ఏమన్నారంటే మెగా కృష్ణారెడ్డి దొంగ, మెగా కృష్ణారెడ్డి లంగా, మొత్తం కంప్లీట్ గా దోషిపెట్టినంటే ఇప్పుడు మీరేం తీసుకొచ్చి దోషిపెడుతున్నారు? మేము తీసుకొచ్చినాం. వాస్తవంగా ఏంటంటే ఆర్టీసీని నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాలను తీసుకురానికి వాళ్ళకు జీతాలు కూడా పెంచినాం. వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ పెంచినాం. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు 43% పెంచితే మేము 44% పెంచినాం. అదే విధంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా మేము ఏం చేసినాం అన్నది కూడా కొంత చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఒకప్పుడు ఉద్యోగి అటుకి సంబంధించిన ఉద్యోగి దిగిపోతే 5 లక్షల రూపాయలు చేతులకు రాపోయేదని. గట్టిగా ఎదురుతో కొంచెం పని చేసిన వాళ్ళు, కొంచెం రెగ్యులర్ గా వచ్చిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు వచ్చేది. జీతాలు పెంచిన తర్వాత 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఇప్పుడు తీసుకుంటున్నారు. ఏ ఉద్యోగినైనా పోయి తట్టి అడగండి. అవసరమైతే ఈడీ డ్రైవర్ కండక్టర్ నుంచి ఈడీ అంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కూడా అడగండి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత జీతాలు పెంచిన తర్వాత 50 నుంచి 1 కోటి రూపాయలు వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది వాస్తవం. అదే విధంగా ప్రతి బడ్జెట్ లో మేము ఉన్నప్పుడు 1500 కోట్లు ప్రతిసారి పెట్టాం. మరి వీళ్ళకి ఏమైంది? 2 బడ్జెట్లు వస్తున్నా. ఎందుకంటే ఆర్టీసీ మీద వీళ్ళ కపట ప్రేమ.
అదే విధంగా ఏదైతే ఇప్పుడు బస్ స్టేషన్ మేము ఉన్నప్పుడు బస్ స్టేషన్లు కానీ అదే విధంగా డిపోలను కానీ ఆధునీకరించినాం. ఎవరి ఫండ్తోని? ఎంపీ ఫండ్స్, అదే విధంగా ఎమ్మెల్యే ఫండ్స్, ఎమ్మెల్సీ ఫండ్స్, అక్కడ స్థానికంగా ఉన్న ఏదో ప్రజాప్రతినిధుల ఫండ్ మొత్తం కంప్లీట్ గా మేము డిపోలను కానీ ఏదైతే బస్ స్టాండ్లను కానీ అదే విధంగా కొన్ని మెట్రో సిటీస్ లలో అదే విధంగా ఏసీకి సంబంధించిన ఏదైతే బస్ స్టాప్ కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా మేము ఆర్టీసీ కాపాడుకుంటూ వస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఎక్కడ ఉద్యమం చేసిండ్రు? ఆర్టీసీకి సంబంధించి ఏదైతే రేట్లు తగ్గిమని విజయవాడలో గొడవ జరిగిందా, లేకపోతే తెలంగాణలో ఆడపడుచులు లేదు మేము విజయవాడకు పోతాం అందరం మాకు రేట్లు తగ్గేమని వదిలిపెట్టిల్లా? ఇజ్జత్ మానం ఉండాలి కదా చెప్పుకొని కూడా. ఎందుకంటే తెలంగాణ ప్రజలు, ఎందుకంటే నిజామాబాద్ కానీ ఆదిలాబాద్ కానీ అదే విధంగా మాధవపూర్ కానీ అదే ఖమ్మం కానీ అదే విధంగా వరంగల్ కానీ ఇన్ని ప్రాంతాలకు నువ్వు తగ్గించేది పోక పక్క రాష్ట్రానికి తగ్గియడం అంటే ఇక నువ్వు ఎందుకంటే 15 నుంచి దాదాపు 30% తగ్గింపు అంటే నువ్వు ఆర్టీసీని కావాలని నష్టాలకు నెడుతున్నావు. ఎందుకంటే ప్రైవేట్ సంస్థను ఆల్రెడీ తీసుకొచ్చినాం. ఇంకో విషయం ఏంటంటే చాలా సింపుల్ విషయం కాదు, ఇది చాలా ఘోరమైన విషయం. ఎందుకంటే 50% రైతులు వీళ్ళు తీసుకొచ్చి వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఈ బస్సులో ఏదైతే సంబంధించిన ఏదైతే యూనియన్స్ తోని గతంలో చర్చలు జరిగినాయి. చర్చల్లో ఏదైతే 30%కి మించి ఏదైతే బస్సులు నడపొద్దు అని, ఏదైతే ప్రైవేట్ బస్సులు తీసుకురావద్దని ఒక ఉన్నది. 20% కంటే మించవద్దు అసలు యాక్చువల్ గా. దాన్ని ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా 50% తీసుకొచ్చిన గనుడు ఎవరైనా ఉన్నాడంటే ఏదైతే రేవంత్ రెడ్డి. మరొకసారి మీదకి వస్తాను మూర్తి గారు, అలాగే ఉండండి ఖచ్చితంగా. రామ్మూర్తి గారు మరొకసారి మీ వద్దకు వస్తాను.